అయితే నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే అన్న, ఒకటి ఈ సినిమా గురించి మెయిన్గా చెప్పాలంటే, ఒక తండ్రి చేసిన తప్పు వల్ల కొడుకు చెడు దారిలో పట్టడమే స్టోరీ, సినిమా స్టోరీ. అర్థమైందన్న? యాక్టింగ్ అంతా బాగానే ఉందన్న. అంటే ఒక క్యారెక్టరైజేషన్, అంటే అల్లరి నరేష్ గారి క్యారెక్టరైజేషన్ మాత్రం కొంచెం కొత్తగా ఉంది. సినిమా కంటెంట్ మాత్రం ఒక తండ్రి చేసిన తప్పు వల్ల ఆ వ్యక్తి కొడుకు కూడా అదే చెడు దారిలోకే ఎంచుకుంటాడు. కానీ అది మాత్రం కరెక్ట్ కాదన్న. ఎందుకంటే సినిమా ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటుండే అంటే చెడు వ్యసనాలు ఏదైనా సరే ఆ వ్యక్తిలోనే ఉంటుంది. మార్పు అనేది ఆ వ్యక్తిలోనే మొదలవ్వాలి. ఏదో ఒక అమ్మాయి వచ్చి మార్చేస్తుంది అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, సినిమా లాస్ట్కి హీరోయిన్ చనిపోతాడు అంటే అర్థమైంది ఏదో అమ్మాయి వచ్చి మారుస్తా అనుకుంటారు. కానీ అమ్మాయి కూడా మార్చలేదు. ఈ సమాజంలో ఒక వ్యక్తి చెడుదారిలో పోతే ఎవ్వరూ మార్చలేరన్న. ఆ వ్యక్తి వల్లనే మార్పు మొదలవ్వాలి. అదే మెసేజ్ ఇచ్చిండు అలా కూడా. ఫైట్స్ అయితే బాగానే తీసిండేనా, కానీ అల్లరి నరేష్కి ఫైట్లు నార్మల్ అనిపించినాయి. అట్లా బీజిఎం ఎట్లుందంటే, అంటే గుర్తుపెట్టుకునే సాంగ్స్ అయితే ఏం లేవు, కానీ సాంగ్స్ పోతుంటే ఒక మంచి ఫీల్ అవుతుందన్న. 2.5. సాంగ్స్ గుర్తుపెట్టుకునే సాంగ్స్ ఏం లేవు అన్న. సినిమా యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అంటే ఒక ఏమంటారు, హీరో చేసింది మూర్ఖుడు. ఆ మూర్ఖత్వం వల్ల అతను చేసి అలా ఉండకూడదని ఒక మెసేజ్ ఉంది మూవీలో. చాలా బాగా చేశాడు. స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఎదిరిపోయింది. డైరెక్టర్ గారు బాగా చేశారు స్క్రీన్ ప్లే. నాకు చాలా బాగా నచ్చింది స్క్రీన్ ప్లే. సినిమా ఎక్కడ స్లోగా ఉంది, లాగ్ ఉంది అంటున్నారు, దాని గురించి అంటే ఇంకా ఒక మూర్ఖత్వం వల్ల అలా ఉంటుంది సినిమా అనేది. దాన్ని ఎవరు దూరం చేయలేరు. అంటే అదంతా ఉట్టిదే సినిమా, అంతే. ఇంకా అది మూర్ఖత్వం వల్ల ఒక ఫాదర్ని, ఒక లవ్ చేసిన అమ్మాయిని మొత్తాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఒక మెసేజ్ చెప్పొద్ది. ఆ మెసేజ్ వల్ల మొత్తం అతను మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లు ఏమేమి కోల్పోయానా ఏంటి, ఎల్లో ఏంటి అనేది ఆ మూర్ఖత్వంలో మళ్ళీ అతను కొద్ది రియాక్షన్ అయ్యి ఆ తర్వాత ఆలోచిస్తే అతను లాస్ట్కి అంత స్టోరీ అంతా చెప్పకూడదు, అతనే కోల్పోతాడు లాస్ట్కి. బాగుంది. అతనే కోల్పోతాడంటే చనిపోతారని ఏంటి చెప్పకూడదు, రివ్యూ చేయకూడదు కదా. చాలా బాగున్నది. చాలా యాక్టింగ్ అది అదిరిపోయిందండి. ఇతను ముందు క్యారెక్టర్ కన్నా ఇప్పుడు క్యారెక్టర్ చాలా బాగుంది. చాలా బాగా యాక్ట్ చేశాడు. మాస్ క్యారెక్టర్ అదిరిపోయింది. అసలు మనం చెప్పాలని అవసరం లేదు. అసలు చాలా బాగుంది. ఎమోషనల్ అంటే మనకు తెలిసిన వాళ్ళ కోపంతో ఏమైనా కోల్పోతే ఎలా ఉంటుంది అనేసి మాకు చూపించాడు. బాగుంది, చాలా బాగుంది సినిమా అయితే. దీనికి రిమార్క్ అయితే ఏం చెప్పలేను నేనైతే. అదిరిపోయింది సినిమా అయితే. ఒక మనిషి కోపంలో ఏం కోల్పోతాడో తన ఈగోతో అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఇది. సో ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని చూస్తే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ కాదు, వచ్చే ఎమోషనల్ ఇప్పటికే నా కళ చాలా